వేణుస్వామి. సో అసలు వాళ్ళకు 2027 తర్వాత ఒక అమ్మాయి వాళ్ళ ఇబ్బందులు వస్తాయి, విడిపోయే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తున్నాయి. అండ్ ఇంకో బామ్మ గిట్ట తెలిసిండు నాగ చైతన్యకు తండ్రి అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయనే విధంగా. సో అసలు వేణుస్వామి గురించి ఏం చెప్తారు ఇలాంటి వాటి మీద? నిజంగా ఒక ముండన్న ఎంత చంపితే చావని పాము అంట చూడు, అట్లాంటి పాము తను నిజంగా ఎంత చేసినా కూడా తను మారట్లేదు. తన అలవాటు మానించుకోవట్లేదు, తన వ్యక్తిత్వం మానించుకోవట్లేదు, ఆ మారతీరు మార్చుకోవట్లేదు. నిజంగా ఎందుకు పోయినా నాకు అర్థం. వేణుస్వామి నిజంగా ఐపీఎల్ పెట్టి కానీ ఈ టీం గెలుసు పర్సనల్ రెండు జీవితాలతో సంబంధం అది. సో నాగ చైతన్యం తండ్రి కాలేడా అట్లాంటి మాటలు నిజంగా మంచి పద్ధతి కాదు, అవునని కాదన్న. సో అంతకుముందు సమంత నాగ చైతన్యం విడిపోతా అన్నారు, అది ఎట్లా నీ లక్కలే విడిపోయారేమో కానీ నిజంగా తర్వాత మన ప్రభాస్ లైఫ్ లేదండి. ప్రభాస్ కలిగితే పెద్ద ఇటు కూడా చూపించు. అసలు జగన్ గెలిస్తే బంపర్ కొడతాడు, అట్టర్ ఫ్లాప్ అయినాడు. కేసీఆర్ ఓడిపోయినాడు. సో ఆయన మాటలు నమ్మాల్సి అంత సీన్ లేదు. నిజం చెప్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తాను ఏంటంటే మంచి విషయం నిజంగా స్టార్ మా ప్రెసిడెంట్ ఎవరన్నా నువ్వు చిన్న చిన్న యూట్యూబర్స్ నీ మీద ట్రోల్ చేస్తే వాళ్ళ మీద స్ట్రైక్లు వేసినావు. సో అట్లాంటి వేణుస్వామి లాంటి వ్యక్తి నీ మాట్లాడుతూ నువ్వు ఎందుకు సైలెంట్ ఉన్నావు? సో నిజంగా స్టార్ విష్ణు దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మంచి విషయం గారికి తన మీద చర్య తీసుకోవాలి. నిజంగా ఇట్లాంటి వ్యక్తులు వాడడం వల్ల అది ఇంకా నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. కాబట్టి ఇట్లాంటి వ్యక్తి మీద యాక్షన్ తీసుకొని మంచి పూర్తి దొరకకుండా నిజంగా వేణుస్వామి అన్న వ్యక్తి నిజంగా సరుకు లేదు, సబ్జెక్ట్ అయినా ఫీలింగ్ ఉంది నాకు. దానైతే ఇక తన అలవాట్లు మార్చుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే గతంలో చూసుకుంటే నేను చాలా సెలబ్రిటీస్ గురించి మాట్లాడను, జాతకాలు చెప్పినాను. ఇప్పుడు సడన్గా వీళ్ళ గురించి షాక్ ఇచ్చిండు. ఇప్పుడు అంటే ఈ విధంగా మాట్లాడుతుంటే అసలు ఆయన బిగ్ బాస్ గిట్ట పోతాడని చాలా మంది అంటారు. సో మరి ఏమంటారు? చూడన్న, తను చేసిన ఒక్కటే ఏమంటే వాక్యాల్లో ఒక సక్సెస్ అయింది. ఏదంటే నాగ చైతన్య సమంత విడిపోతారు అని అన్నారు. సో మళ్ళీ నాగ చైతన్య వచ్చేటానికి మళ్ళీ కొద్దిగా సింపతి గెయిన్ అవుతుందేమో, మళ్ళీ మారితే నాకు హైప్ వస్తుంది మన ఫీలింగ్తో మళ్ళీ నాగ చైతన్యం పట్టుకున్నాడు. తను ఎక్కడ వెళ్ళి నాగ చైతన్యం పట్టుకుంటే ఫేమస్ అయ్యి ఓన్ అంటే ఫేమస్ అవుతా ఆ ఫీలింగ్ పెట్టుకున్నాడు తప్ప. అని తను నిజంగా తను ఆల్రెడీ చెప్పాడు, నేను రాజకీయ గురించి మాట్లాడను, సినిమా ఫీల్డ్ గురించి మాట్లాడను, సెలబ్రిటీ గురించి మాట్లాడను. ఆయన సరే నాగ చైతన్య గురించి మాట్లాడుతుంటే నిజంగా తను ఏదో పక్కబంది ప్లే మీరు చూడన్న. ఇప్పుడు ఒక వీడియో ఒక వ్యక్తి నన్ను ఒక వీడియో తీసుకున్నా, ఈ రోజు నా వీడియో వైరల్, నెక్స్ట్ నన్ను వచ్చి తీసుకుంటావు. అదే సేమ్ నాగ చైతన్య కూడా ఒకసారి మాట్లాడితే ఆ వీడియో వైరల్ కాబట్టి మన నాగ చైతన్య గురించి మాట్లాడితే ఇంకా కొద్ది వైరల్ ఆ విషయంగా తను మాట్లాడతా. కానీ ఇక్కడ నిజంగా స్వామి అంటే ఎట్టుంటారు అన్న, అనాథాశ్రమాలు చేస్తారన్న, ఫుడ్ చేస్తారు, రక్తదానం చేస్తారన్న. ఈయన వేణుస్వామి అంటే పేరుకో స్వామి పబ్బులు పెడతాడు. ఈయన స్వామి అవుతారు, నాకు అర్థం కాదు. ఇట్లాంటి వ్యక్తి స్వామి నిజంగా బాగా కల్చర్ ఏమైపోతుందో భయం వేస్తుంది అనుకోండి సార్. నిజంగా బిగ్ బాస్ దయచేసి ఇట్లాంటి వ్యక్తులు మీరు తీసుకొని రెడ్ కార్డు ఇచ్చి ఫస్ట్ డే కొట్టాలని కోరుకుంటున్నా.